హాయ్ గాయ్స్, నేను చేసే కొత్త ప్రయోగం చూసేయచ్చు రండి. ముందుగా ఆనియన్స్ అండ్ చిల్లీ కట్ చేసుకొని సైడ్ కి పెట్టుకోవాలి. అలానే ఒక కడాయిలో ఆయిల్ హీట్ అయినాక చిల్లీ అండ్ ఆనియన్స్ అయితే మనం వేసి ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి. నెక్స్ట్ మన డిష్ కి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఫ్రాన్స్, రొయ్యలు. అవి మన రొయ్యలు మనకి కావాల్సినంత క్వాంటిటీ అయితే యాడ్ చేసి ఫ్రాన్స్ యాడ్ చేశాక మనం ఆ ఫ్రాన్స్ లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఆ వాటర్ తోనే ఆ ఫ్రాన్స్ అనేవి బాయిల్ అయ్యే వరకు మనం అయితే ఫ్రై చేస్తూ ఉండాలి. అలా ఫ్రై అయిన దాంట్లో మన నాన్ వెజ్ స్మెల్ బీట్ చేయడానికి కోసం మనం కాస్తంత టర్మరిక్ పౌడర్, పసుపు అండ్ అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచాలి. నెక్స్ట్ మన టేస్ట్ కి సరిపోయే ఉప్పు, అలానే ధనియాల పొడి, నెక్స్ట్ ఫ్లేవర్ కోసం ఇంకేదైనా మసాలా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎగ్ కూడా బ్రేక్ చేసి మనం వేసి కాస్త ఫ్రై అయ్యే వరకు ఉంచాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం కాస్తంత కారం కూడా యాడ్ చేసి బాగా ఫ్రై అవ్వాలి. అది ఒక 10 minutes వరకు ఫ్రై చేసి మనం స్టవ్ ఆన్ చేసుకుంటే మన కొత్త డిష్ రెడీ అయిపోయినట్టే.